న్యాక్ బీమ్గల్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్న ఎలక్ట్రీషియన్స్కి మరియు అట్లనే టైలరింగ్ శిక్షణ అభ్యర్థులకు నేను సార్ ప్రభుదాస్ సార్ చేతుల మీదుగా డ్రెస్ మెటీరియల్ అండ్ స్టేషనరీ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రభుదాస్ సార్కి అట్లనే ఏఎల్ఓ సార్ మోదన్ సార్ నారాయణ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. నైపుణ్యత పొందకుండా ఉండడం వల్ల మనము మన కుటుంబాలు ఆర్థికంగా మరియు ఉద్యోగపరంగా మనము అభివృద్ధి చెందలేకపోతుంది. అందుకోసమే భారతదేశ ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ వికసిత భారత్ అనే ఉద్దేశంతో వృత్తి విద్యా నైపుణ్యాన్ని అంటే మనం చేసే ఎవరు ఏ వృత్తులు చేస్తున్నారో దాంట్లో నైపుణ్యత పొందించడం కోసం భారీ ఎత్తున ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా నిజంగానే మీరు కష్టపడి ట్రైనింగ్ నేర్చుకొని ఇదేదో ఆషామాషిగా ట్రైనింగ్ వచ్చినాము అటెండెన్స్ పెట్టినాము పోయినాము అన్నట్టు కాకుండా నిజంగానే మీరు కష్టపడి ఇలా స్కిల్ నేర్చుకొని వీళ్ళకు బయట కూడా ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఫీల్డ్ వర్క్ కూడా పోయి మీరు ప్రాక్టికల్గా చేసి చూసి రాని వాటిని నేర్చుకుంటే మీరు పూర్తిగా చేసుకుంటే సర్టిఫికేట్ అయితే అందరికీ వస్తాయి. కానీ వృత్తి నైపుణ్యత పొందుకుంటేనే మీరు ఏదైనా మీరు స్వావలంబన పొందగలరు. మీ ఉపాధిలో మీరు గర్వాన్ని ఆయన పిలిస్తే పని అవుతుంది అన్న మాట తీసుకొని రాగలరు. అలాంటి స్థితికి మీరు అందరు చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలలో చూస్తే 15% ఉంటాయి మనకి 2015, 2018 వరకు ఓన్లీ ఉపాధి శాతం 15% మొత్తం భారతదేశంలో ఉంటే అది ఇప్పుడు 29% చేరుకోగలిగింది. ఎందువల్లనంటే వృత్తి విద్యను అంటే అది టైలరింగే కానీ ఏది బ్యూటీకి దానికి సంబంధించి ఏదైనా సరే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపడం నిజంగానే వీళ్ళు వాళ్ళు వచ్చిన రోజు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మనసులో వాళ్ళు ఏముండాలంటే మేము కొద్దిగా నేర్చుకోగలిగినాం, మేము ఒక 50% గెయిన్ చేయగలిగినామన్న పూర్తి మీరు తీసుకురావాలి. అది మీరు మనస్ఫూర్తిగా మీరు వాళ్ళకి చెప్పగలిగినప్పుడే మీరు ఇది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఈ నైపుణ్యత శిక్షణ కోర్సు ఉద్దేశమే అది. ఏంటంటే మీ లోపల ఏవైతే లేవో వాటిని వీళ్ళ ద్వారా నేర్చుకొని వృత్తి నైపుణ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చింది అందరికీ